నీ నోరు జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఇంట్లోనైనా బయటైనా. ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడకూడదు. చూడండి, ఒక్క మాటకు ఆయనకి ఎంత పౌరుషం వచ్చేసింది. కాబట్టి దేవుని బిడ్డలు దేవుని స్వభావానికి తగినట్టే ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోషం పుట్టించే మాటలు ఎప్పుడు దేవుని బిడ్డలు మాట్లాడకూడదు. చెడ్డు రోజులు ఇవి, గడ్డు రోజులు అన్నమాట. అంత పొల్యూటెడ్ ఫుడ్, పొల్యూటెడ్ ఎయిర్, అంత శ్వసించే వాయువు కూడా కలుషితమైంది, తిండి కలుషితమైంది, మరి హృదయం అంతా కలుషితమైన దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ముందే ఉంది వాక్యంలో, వక్ర జనం మధ్యలో మీరున్నారు. ఎలాంటి జనం అంటే ఇది? జీవవాక్యం పట్టుకొని జ్యోతుల వలె ఉండాలి. నీ నోరు అదుపులో ఉంచుకోవాలి ఎప్పుడు. కంట్రోల్ 3 things. 1 is టంగ్, టెంపర్ అండ్ టెంప్టేషన్. నాలుకను భద్రం చేసుకోవాలి, టంగ్. ఇంకోటి ఏంటి? నీ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. శోధన కూడా అదుపులో ఉండాలి.